మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా టార్గెట్గా వసూలు చేసుకొని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా అవన్నీ వసూలు చేయాలని మొత్తం అధికారులు నిర్ణయం చేసుకున్నారు. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే చాలా మట్టుకు మొండి బకాయిలు కొన్ని ఏళ్ల తరబడి కూడా నిజామాబాద్ నగరంలో పేరుకుపోయాయి, చెత్త కుప్పల్లాగా పేరుకుపోయాయి. దీన్ని వదిలేసి సాధారణ ప్రజలపైన కూడా వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్లో నరేందర్ అనే ఒక వ్యక్తి పైన అమానుషంగా వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఇంటికి పన్ను సంబంధించి కూడా గత కొంతకాలంగా అయితే ఆయన ఆస్తి పన్ను పే చేయలేదు అని చెప్పేసి ఆయన పైన అమానుషంగా ప్రవర్తించిన తీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. నగరంలోని నరేందర్ గాజుల్పేట్లో ఉంటాడు. ఈయన మనం ఒకసారి వచ్చాము వాళ్ళ ఇంటికి, ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దామని సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం వచ్చి ఆయన పైన కూడా మాటల యుద్ధం నడిచినట్టుగా చెలరేగినటువంటి ఒక ఘర్షణలో ఆ నరేందర్ అనే వ్యక్తి కూడా తన చేయిని కత్తితో కోసుకున్నటువంటి ఘటన చాలా పెద్ద తీవ్రంగా ఇది పరిగణించాల్సినటువంటి అంశం. ఎందుకంటే చాలా రోజులుగా నిజామాబాద్కు సంబంధించినటువంటి ఆస్తి పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ అయితే కూడా ఏళ్ళు కూడా ఉండిపోయి అది వేలల్లో లక్షలలో ఉన్నా కూడా వాళ్ళ పైన ఇలాంటి ప్రవర్తన లేదు. కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పైన ఇలాంటి ప్రవర్తన మొత్తం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం నిజామాబాద్లోని నరేందర్ ఇంటి వద్దకు వచ్చాము. చూడొచ్చు వాళ్ళ ఇల్లు ఇది చాలా పేద కుటుంబం అని చెప్పచ్చు. చాలా గత కొన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి అధికారులు వాళ్ళ పైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. ఆయన ఏం చేయాలో పాల్పోక కూడా అధికారులకు సంధాయించినా కూడా వాళ్ళు వినకపోవడంతో ఆయన చేయి పైన గాయాలు చేసుకున్నాడు కత్తితో. మాట్లాడదాం అసలు ఏం జరిగిందనే అంశం పైన. మనతో పాటు ఉన్నాడు నరేందర్. చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు? ఎందుకు మీరు ఇట్లాంటి పని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకోవాలి. కానీ మీరు ఒక చేయి మొత్తం గాయపరుచుకున్నటువంటి సిచ్యువేషన్, అసలు ఏం జరిగింది నిన్న? ఇది నాకు కావాలనే టార్గెట్ చేసారు సార్ వీళ్ళు. అంటే ఇది వెనుక నుండి ఎవరైనా ప్రోద్బలం ఇస్తేనే చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి నా ఇంటికే వచ్చి నన్నే టార్గెట్ చేసి నా ఇంటి ముందరే నిలబడి నాకు ఉన్న 5,000 ట్యాక్స్, ఓన్లీ 5,000 ట్యాక్స్ 3 years ఉంది పెండింగ్, దాన్ని టార్గెట్ చేసి నన్నే టార్గెట్ చేసి గల్లీలో ఎంతో మంది ఉన్నారు కట్టేవాళ్ళు, వాళ్ళ ఇళ్ళకి ఎవరి దగ్గరికి పోతలేరు, నన్నే టార్గెట్ చేసారు. అయితే ఒక రోజు వచ్చి నాకు 18th డేట్ ఇవ్వమంటే నేను 18 డేట్ ఇచ్చిన. 18కి అఫ్ కోర్స్ కట్టేది ఉండే నాకు. అయినా నా దగ్గర డబ్బులు లేక నేను ఒక 4-5 రోజులు టైం అడిగాను. లేదు ఇప్పుడే కట్టాలా, కట్టంది నడవదే అని వాళ్ళు నాకు ఎక్కడ పడితే అక్కడ అడుగుడు సార్. చౌరస్తా మీద నిలబడ్డా అడుగుడు, దుకాణానికి పోయినా అడుగుడు. అంటే ఇంటర్నల్గా నన్ను హరాజ్ చేయదందుకే అడుగుతున్నారు వాళ్ళు పర్టికులర్గా. మళ్ళీ రౌడీలాగా వచ్చి అడుగుడు, అదేదో పర్సనల్ అప్పు తీసుకున్నట్టు ఈ కట్టవా అన్న ఉద్దేశంతోనే అడుగుతున్నారు సార్. అది అయిపోయినాక మరి వచ్చి నా ఇంటికి వచ్చి నల్ల కట్ చేస్తారంట. హౌస్ ట్యాక్స్కి నల్ల ట్యాక్స్కి సంబంధమే లేదు. నల్ల ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళు 31st అని అంటే ఒప్పుకున్నారు, వెళ్ళిపోయినారు. నల్ల ట్యాక్స్కి ఇంటి ట్యాక్స్కి సంబంధం లేదు, ఇంటికి వచ్చి దట్ట కొడతా అని అన్నారు. నేను హౌస్ ట్యాక్స్ వాళ్ళు అవుట్ ట్యాక్స్ అడగాల, ఇల్లు నల్లది ఎందుకు అడుగుతారు, మీరు నల్ల అయితే కట్ చేయండి, నేను ఏం చేయాలనో నేను అది చేసుకుంటాను. అయినా ఇన్నాక 25 మంది వాళ్ళ శానిటరీ ఇన్స్పెక్టర్లు, వాళ్ళు మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. ఎస్ఐ శానిటరీ ఇన్స్పెక్టర్ మైపాల్, ఆయనకు సంబంధం లేదు ఇక్కడ, అయినా ఆయన వచ్చిండు. ఆయన ఈ ఇష్యూ మొత్తం మేము వాళ్ళతో మాట్లాడినాము. 25th కడతా అని చెప్పి అన్న నేను. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ మైపాల్ అని వచ్చి ఆయన ఉద్దేశపూర్వకంగా వచ్చి నువ్వేం చేసుకుంటావు వేసుకోపో, కట్ చేసుడే నల్ల అని రెచ్చగొట్టే తీరంగా మాట్లాడి వాళ్ళందరినీ ప్రేరేపించిండు నా మీదికి. ఎన్ని గంటలకు వచ్చారు అసలు? ఇంతకుముందు మీకు ఎప్పుడు చెప్పారు? ఒక గడువు అనేది ఇచ్చారా, ఈ టైంలో కట్టండి, కట్టకపోతే చర్యలు ఉంటాయి అని చెప్పి ఏమన్నా చెప్పారా? చెప్పారు సార్, March 31కు కట్టాలని నాకు కూడా తెలుసు.
తెలుసు. ఎందుకంటే మార్చ్ 31 లోపల అన్ని మనకు ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు ఏమున్నా క్లియర్ చేసుకోవాలని నేను వాళ్ళకి 18కు టైం ఇచ్చాను. అయితే 18th రోజు నాకు డబ్బులు అందలేదు. కొన్ని ప్రాబ్లమ్స్, నా హెల్త్ ఇష్యూ ఉండుట్లా హెల్త్కు నేను పెట్టుకున్నాను. ఇంకొంచెం గడువు అడిగాను సార్. నేను అడిగితే దానికి గడువు ఇవ్వము, ఇప్పుడే కట్టాలా, లేకుంటే ఇది కట్ చేస్తాము, చేత కాదు, నీకు కట్టుడు కాదు అది. మరి 20 ఏండ్ల నుంచి నేను నా ఇంటిది నేను ట్యాక్స్ కట్టుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు. మరి అది ఎట్లా చేతనైంది, ఇప్పుడు ఎట్లా చేత కాదు? సరే, మీరు వాళ్ళకి చెప్పారు నేను కట్టుకుంటా, నాకు కొద్దిగా సమయం కావాలి, నాకు అనుకోని పరిస్థితిలో ఆరోగ్యం బాగాలేక నేను కడతాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అసలు? వాళ్ళు కొందరు ఏం చేశారు అంటే, సరే కట్టండి 25th వరకు అన్నా కట్టండి అని చెప్పి, అందులో ఉన్న కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, సరే అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోగా ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే మైపాల్ ఉన్నాడో ఆయనకు సంబంధం లేదు అసలు. ఆయన వచ్చి మీరు ఎట్లా టైం తీసుకుంటారు, ఆయన 18కి ఇచ్చిండు, మీరు ఎట్లా టైం తీసుకుంటారు, ఇంకెందుకు ఇస్తారని వచ్చి దట్టగొట్టుండే. ఆయన ఏమన్నా వేసుకొని ఆయనకు భయపడతారా? వానికి ఏం భయపడేది, వానికి చేత కాదు కట్టుడు, మీరు కట్ చేసి వెళ్ళండి అని చెప్పిండు సార్. ఆయన వాళ్ళు అన్నారని చెప్పేసి ఇప్పుడు ఏంది, వాళ్ళు పైప్ కట్ చేస్తా అని చెప్పారా? ఏదైతే మున్సిపల్ సంబంధించిన మున్సిపల్ ట్యాప్ వాటర్ కట్ చేస్తా అన్నారు. కట్ చేసిన నేపథ్యంలో మరి మీరు ఏంది అంటే ఏమనుకున్నారు? ఆ టైంలో మీరు ఎందుకు ఇట్లా ప్రవర్తించారు? అయితే నేను అన్నాను వాళ్ళకి, మీరు వచ్చింది ఇంటి ట్యాక్స్ కోసము, మున్సిపల్ ట్యాప్ ఎందుకు కట్ చేస్తారు? అయినా మీరు నోటీస్ ఇవ్వాలి కదా, నాకు లీగల్గా మీరు నోటీస్ పంపించాలి కట్టకుంటే. నేను అయినా మీకు టైం అడుగుతున్నా, 31st వరకు ఉంది కాబట్టి టైం అడుగుతున్నా. టైం అయిపోయాక మీరు చర్యలు తీసుకోవాలనుకున్నా కానీ నాకు నోటీస్ పంపించాలి. నోటీస్ ఎందుకు ఇవ్వలేదని అంటే, వాళ్ళు మా ఇష్టం, మేము వసూలు చేస్తాం అని అంతమంది ఒకటేసారి వచ్చే వరకు నాకేం అర్థం కాలేదు సార్. అది మున్సిపాలిటీ ప్లంబర్ని కూడా తీసుకొని వచ్చారు కట్ చేయడానికి. ఇంకా ఆ టైంలో నాకు ఏం అర్థం కాక, నాకు బీపీ ఉంది సార్, నాకు హై బీపీ ఉంది. ఆ బీపీ చేసుట్లా నేను ఇది చేసుకోవాల్సి వచ్చింది చర్య. ఇప్పుడు ఇంత జరిగిందమ్మా మీ పైన. సరే, ఏది జరిగినా అధికారులు ఇట్లాంటి పరిస్థితి అంటే పేదవాళ్ళ పైన ఇంత అమానుషంగా ప్రవర్తించద్దు. ఓకే, అట్లాంటి ఘటన ఏదైనా జరిగితే మీరు అధికారుల దృష్టికి తీసుకోవచ్చు, అవసరమైతే పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు. కానీ మీ ఆయన ఇట్లా మొత్తం కోసుకున్నారు, మీరు చెప్పలేదు. ఆడవాళ్ళ ముందు ఆపినా కూడా ఆగుతలేదు సార్. ఎక్కడికి వెళ్ళి ఆపాలా? నేను మగ మనిషిని, నేను ఆడామని మా ఎంతమంది మొగోళ్ళ ఆడదాన్ని ఎంతగానో, పిల్ల నేనే ఇద్దరమే ఉన్నాము, ఎంతగానో ఆపుతాము. గల్లీ వాళ్ళు కూడా చెప్పినా ఎవరు చెప్పినా వింటలేడు. ఎట్లా చేయాలి సార్? ఎవరు వింటలేరమ్మా? వాళ్ళు వింటనే లేరు. మాకు ఇప్పుడు కట్టాలా, నల్ల ట్యాక్స్ కట్టాలా, ఇల్లుకు సిలేస్తా అని అన్నాక తర్వాత ఏం చేయలేము, నల్ల కట్ చేస్తా, ఇట్లకెళ్ళి ఇల్లు కూడా ట్యాక్స్ వేసేస్తా అని ఎంత ఫోర్స్ చేసినా కూడా ఇదైతున్నారు వాళ్ళు. ఆఖరి కోసం ఆయన సూసైడ్కే చేసిండు. ఏం చేసుకుంటావు, చేసుకో, భయం లేదు మాకు, చేసుకో. ఇట్లా ఏం లేదు, వాళ్ళది రుబాబ్ చూపెట్టుకుంటాం రుబాబ్. ఉన్న ఫ్యాక్ట్ అడుగుతున్నా. నేనైతే చెప్పిన రుబాబ్ చూపెట్టుకుంటే ఇక్కడ నడవది. ఆ మనిషి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న మనిషికి ఇప్పుడు బీపీ ఉండే ఆ మనిషి ఇప్పుడు ఆన్ ది స్పాట్ అక్కడనే ఏమన్నా అయిపోతే, ఎఫెక్ట్ అయిపోతే ఏమైతుండే? ఏం కాలేదు, ఇంకా పోపు అయిపోయింది. వాళ్ళు ఏమంటారు, చేసుకొని చచ్చేదాకా సై అని అంటే, కొత్త ఎంప్లాయీస్ వీళ్ళందరూ, పాత ఎంప్లాయీస్ వాళ్ళు కాండం చేసుకొని అని అంటే ఎవరు ఇట్లా ఇక్కడ మనకు రెచ్చగొట్టింది ఎవరు తెలుసా? ఇప్పుడు కొత్తగా అయిన్లు చూడండి, వాళ్ళు రెచ్చగొట్టినట్టు మాట్లాడిండు, వాళ్ళు రెచ్చగొట్టినట్టు మాట్లాడితే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఇంకొకళ్ళకి కాల్ చేసి అట్లా ఫస్ట్ వాళ్ళు 5 members వచ్చిండ్రు. కరెక్టే, వద్దంటలేము, రాని బెదిరించిండ్రు, మాట్లాడిండ్రు. ఇక బెదిరించుడు ఎట్లా? ఇక మనం ఇట్లా పాజిటివ్ గా మాట్లాడతాం, నెగిటివ్ గా ఫాదర్ తను. అయితే నేను మాట్లాడినాక ఎవరికి కాకుండా ఎవరికి కాల్ చేసుకుంటే 25 members ని జమ చేసిండ్రు వాళ్ళు. అయితే లాస్ట్ తను వచ్చిండు స్వామి, వచ్చి చేసుకొని ఏం చేసుకుంటాడో చేసుకొని అని అంటేనే మేము సీరియస్ గా రియాక్ట్ అయినాం. దీని వల్లనే ఇష్యూ. పేదవాళ్ళ పైన ఏదైనా డబ్బులు కట్టేది ఖచ్చితంగా కట్టాలి, ఎవరైనా సరే ఆ రూల్స్ ప్రకారంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారుల తీరు కూడా పలు విమర్శలకు దారితీస్తుంది. కాలనీ వాసులు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. 3 సంవత్సరాల నుంచి ఏదైతే దీనికి సంబంధించిన ట్యాక్స్ పెండింగ్ ఉంది, మొత్తానికి 5,000 వరకు అయితే ఈ ట్యాక్స్ ఉండే. ఈ నేపథ్యంలో ముందు కొంతమంది వచ్చి వాళ్ళకు చెప్పారట. ఈ నేపథ్యంలో వాళ్ళ మధ్యలో
కొద్దిగా వాతావరణం అంటే మాటల యుద్ధం నడిచినటువంటి సిచ్యువేషన్. మరి ఇంకా తీసుకొస్తా అని చెప్పి తన బలగం చూపించుకోవడానికి కొంతమంది అధికారులను తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఫైట్ చేసే విధంగా కూడా ప్రవర్తించడంతో ఇక్కడ ఉన్నటువంటి నరేందర్ ఆయన చేసేదేమి లేక కూడా వాళ్ళతో పోరాడినంత పోరాడి తర్వాత నాకు ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఒక కత్తి తీసుకొని మెడ దగ్గర చేతి పైన కోసుకున్నా అని చెప్తున్నారు. మరి ఇట్లాంటి అంశం అయితే తీవ్రమైనటువంటి పరిగణలోకి తీసుకోవాలి. ఎవరు కూడా ఇట్లాంటి అఘాయిత్యాలకైతే పాల్పడద్దు. ముఖ్యంగా కూడా అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాలనీ వాసులు ఉన్నారు, ఈ కాలనీలో ఇదంతా ఏం జరుగుతుందమ్మా? ఇట్లా అధికారులు వచ్చి బెదిరింపులకు పాల్పడడం ఎప్పుడు లేరు మంది. ఇప్పుడు ఈ నెల నుంచే తిరుగుతున్నారు వాళ్ళు. కారణం ఎందుకు తిరగడానికి? వాళ్ళకి కొత్తగా వచ్చిన జీతాలు. ఇప్పుడు వీళ్ళు వచ్చి రాసి కట్టాలి, కట్టకపోతే మాత్రం నడది అని అంటారు. అంతే ముందు చెప్పాలి, మీరు కట్టండి, 1 సంవత్సరం వాయిదా ఇవ్వాలి ఒక్కొక్కరికి. ఇంతకుముందు ఆఫర్ ఇచ్చారు కదా, ఇల్లు టెక్స్ల మీద బండ్ల మీద ఆఫర్ ఇచ్చినట్టు అట్లా ఇవ్వాలి మనుషులకి. ఇప్పుడు ఒకరి మీద పడ్డట్టు ఒక్క మీద పడి ఇట్లా రాజు చేసుడు లేదు. ఇప్పుడు కట్ చేసుకో, నువ్వు చూస్తా, నువ్వు కట్ చేసుకోవాలి, నీకు దమ్ము లేదు అని అంటాడు ఆయన స్వామి. ఈయన రేసుగా చేసుకో దమ్ము లేదంటే ఏంది? నువ్వు చాకు నువ్వు కట్ చేసుకోలేవు. తీసుకొచ్చిండ వాళ్ళ ముందల తెచ్చుకోలే, ఇంట్లో పెట్టిండు ఆయన. పెడితే తెచ్చుకోపో, నీకు దమ్ము లేదు, నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావు. ఇక్కడ నిలబడని మమ్మల్ని లోపలికి కూడా రాణిస్తలేడు. చుట్టూ నిలబడరు వాళ్ళే. ఆయన ఒక్కడే ఉన్నాడు మధ్యలో. మేము ఆడవాళ్ళం లోపలికి వెళ్ళగలుగుతామా? ఇట్లా అందరిని తోసుకుంటే వెళ్ళగలుగుతామా? ఆయన రాసి కట్ చేసుకుంటే ఇంకో కొంచెం కట్ చేసుకుంటే ఏమైతుండే చెప్పండి సార్. మీరు ఇప్పుడు వచ్చి మంది మీద వాడు ఎందుకు? వాయిదా ఇయ్యాలా, 1 సంవత్సరం వాయిదా ఇవ్వండి. మీకు జీతాలు రాకపోతే మేము ఏం చేస్తాం? మీరు ఇప్పుడు కొత్త కమిషనర్ ఏం చేస్తున్నారు? కమిషనర్ మాకు రోడ్లు లేవు, మోర్లు లేవు, మీ పాతిండ్ల మీద కంప్లైంట్లు ఇచ్చిన ఇప్పుడు దిక్కు లేవు అంటే మీరు చేసే పనులు మా చెయ్యరు. కానీ మేము ఇచ్చే పని మీకు కట్టాను, ఇల్లు ట్యాక్సులు మేము కట్టం. ఇప్పుడు మేము చెప్పిన నేను కూడా అన్నా, ఇగో నన్ను ఏమంటాడు, నువ్వు ఏందమ్మా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఇగో ఈమె ట్యాక్స్ కరెక్ట్ ఉందా లేదా చూడు అని ఇంకొక మాట్లాడారు కాబట్టి మీ ట్యాక్స్ ఉందా లేదా పక్కన అడుగుతుండు. అంటే నేనన్నా, ఆయన ఏమంటాడు క్లియరే ఉంది అంటుండు. అంటే నేనన్నా ఇప్పటి నుంచి నేను కట్ట అంటే నువ్వు క్లియర్ ఉంటే నువ్వు మాట్లాడకమా, నువ్వు ఇంటుకో నన్ను అంటుండు. నువ్వు ఇంటుకో, నీ ఇల్లు ఎక్కడ అంటుండే అన్న. ఈ గంటలో ఎవరికి ఏమైనా మేము వచ్చి మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? 25 మంది మీరు ఎందుకు వచ్చడానికి కారణం ఏంది? 4 వచ్చి మాట్లాడి ఉంటారు. వాయిదా ఇయ్యాలి సార్. ఒక్కొక్క లేని వాళ్ళు ఉంటారు. పరిస్థితి అయినా బాగాలేదు ఆయనది. ఇప్పుడు ఆయనకు సంవత్సరం నుంచి ఆయనకి ఏం మస్తు ఆరోగ్యం బాగాలేదు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిండ్రు కరోనాలో. వాళ్ళకి ఇది ఆధారం లేదు. వాళ్ళు ఎవ్వరు పట్టించుకుంటలేరు. వాళ్ళకు కూడా మేము చెప్తున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు పట్టించుకుంటారు. వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా ఏం పట్టించుకుంటలేడు. వాళ్ళ పరిస్థితి ఏందో కట్టలేని పరిస్థితి ఉంది వాళ్ళది. కట్టినప్పుడు వాళ్ళని రాజు చేసుడు కూడా అనవసరం. చెప్పిపోవాలి, వాయిదా ఇవ్వాలి, లేకుంటే మా సొంటలతో మాట్లాడాలి. అక్క వీళ్ళు కడతారా కట్టారా అని జీతాలు తీసుకుంటామని చూస్తురా. మరి ఈ కమిషనర్ వీళ్ళందరికీ మీద కూసగొల్పిండా, లేని వాళ్ళు పట్టుకోరు మీరు జీతాలు తీసుకోరని చెప్తురట. అది కూడా మాకు తెలిసింది. మరి వాళ్ళకి జీతాలు ఇస్తలేరట, ఉన్న వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని తీసుకోరని చెప్పారట. మరి మా మీద కూసగొల్పిండా. నేను ఇవాళ పోతాన్న వీళ్ళని రమ్మన్న కమిషనర్ ఆఫీస్కి, వీళ్ళు అసలు రాలేరు. నేను అయినా పోయినా మున్సిపాలిటీ వేరే గురించి పోయినా. నేను మధ్యతరగతి వాళ్ళని టార్చర్ పెట్టద్దు, వాయిదా ఇయ్యాలా. ఎవరికైనా వాయిదా ఇయ్యాలి సార్, దేనికి నల్లదైనా ఇల్లుదైనా. మీరు రోడ్లు పోస్తామని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? ఇప్పటికి ఏం చేసిండు ఆయన? ఒక బస్సు చాలు చేసిండు, ఒకటి అది ఫ్రీ, ఒక కరెంటు ఫ్రీ అది ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. అది కూడా అదేంది, అది సిలిండర్ది 3 నెలలు వేసిండు తుసు, అది కూడా రాలేదు. మరి అవి ఆయన చేయనప్పుడు మా మీద వాడు ఎందుకు? మేము కూడా కట్టాం సార్. సంవత్సరాలు వాయిదాలు ఇవ్వాలా లేని వాళ్ళకి. ఇప్పుడు దాదాపుగా సిలిండర్ కానీ కొన్ని ఉన్నాయి, మీకు రావట్లేదా? వచ్చినాయి, 3 నెలలు వచ్చింది. ఇప్పుడు బంధు, ఇప్పుడు కరెంటు కూడా కట్ చేస్తాడు వచ్చాడు. వాడు ఏం పనులు చేస్తాడు? 2,000 పింఛన్ వాళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. ఏం చేసిండు సార్ రేవంత్ రెడ్డి వచ్చి? స్వామికైతే నేను ఎన్నిసార్లు అన్నా, స్వామి చూడండి వాళ్ళు పరిస్థితి బాగలేదు స్వామి, నేను అడ్డం వచ్చిన ఇట్లా అడ్డం వచ్చి స్వామి మీరు వచ్చిండ్రు, అక్కడ నుంచి వచ్చిండ్రు, అతని పరిస్థితి బాగలేదు, మీరు మాత్రం అతనికి ఇప్పుడు ఏమనద్దు, అతనే కడతాడు. అతను చిన్నగా ఉన్నాడు, ఏమన్నా 50-60 ఏళ్ళకి వచ్చిండు, అతనే కడతాడు. ఇప్పుడే వచ్చి ఆయనకి ఇబ్బంది. మీరు 25 మంది ఇబ్బంది చెయ్యొద్దు, మీరు 25 మంది ఇబ్బంది చేయొద్దు. మీకు నేను తల్లిలాగా మాట్లాడుతున్నా స్వామి, మీరు బట్టల మీద ఉన్నారు, అతనికి మాత్రం మీరు అలా పిల్లలు పెద్దగా ఉన్నారు పాపం, అంత చేతికొచ్చిండు. మరి మీరు ఇట్లా ఇబ్బంది చేయొద్దు సార్, ఒకసారి దయచేసి వెళ్ళిపోవాలా మీరు అతనికి టైం ఇచ్చి అని మాట్లాడారు. కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద అధికారులు దృష్టి పెట్టాలి. కానీ కేవలం ఆ డబ్బే పరమాదిగా కూడా మా మీద ఇట్లాంటి అఘాయిత్యాలకు పాటుపడుతున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటమ్మా, మీకు ఏమైనా పనులు ఇంకా చాలా పెండింగ్ లో? ఇది వేసి 15 సంవత్సరాలే రోడ్డు, పిల్లలు పడుతున్నారు, మోర్లు చక్కగా లేవు, ఏది పట్టించుకోరు. ఇప్పుడు అయిపోయింది, కౌన్సిలర్ల పని అయిపోయింది, దిగిపోయారు 5 సంవత్సరాలు. వాళ్ళ రోడ్ల మందమే మంచిగా వేసుకున్నారు. ఇక వేరే వాళ్ళ రోడ్లు పడేసారు. ఇట్లా మా సొంటోళ్ళకు మాట్లాడిన వాళ్ళది రేష్గా మాట్లాడుతుంది అని మా సొంటోళ్ళని కళ్ళ పెట్టుకున్నాడు. సాగు రోడ్ వేసింది, అప్పుడు వేసిండ్రు, ఇప్పటిదాకా రోడ్లు లేవు, ఏం పనులు లేవు సార్. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఏమీ పనులు లేవు. ఆ సీఎం ఉన్నప్పుడు పని లేవు, ఈ సీఎం ఉన్నప్పుడు పని లేవు. కాకపోతే వీళ్ళకి జాబ్లు వచ్చినాయి కదా,
ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాసి జాబ్లు వచ్చినాయా ఒక్కటేసారి మొత్తం అటాక్ అయిపోయారు ఒకరి మీద ఒకరు నలుగురు ఒక్కొక్క దగ్గరికి మంది అప్పుడైతే ఒక్కటే రాజేందర్ అన్న వస్తుండే పాపం ఆయన ఇచ్చిపోతుండే చెప్తుండే అన్న కట్టుకోరి టెక్స్ అంటుండే మేము మీ సేవలో కట్టుకుంటుంటే ఎప్పుడు ఏం పనులు లేవు ఆయనకు. ఇది మొత్తానికి చూడొచ్చు మున్సిపల్ అధికారులు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ నగరంలోని గాజులపేట ఏరియాలోకి వచ్చి నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ పైన కాలనీ వాసులు అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఉంటే కనుక ఏదైనా కట్టే అమౌంట్ ఎంత ఉన్నా సరే అది 1000 కావచ్చు, 2000 కావచ్చు, 10,000 కావచ్చు, ఏది ఉన్నా కూడా ఆ అమౌంట్ని ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఒకవేళ సమాచారం ఇచ్చినాక కూడా కట్టకుంటే వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి. కానీ మరీ దౌర్జన్యంగా ప్రవర్తించడం పట్ల కూడా కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5,000 కోసం ఇంత ప్రాధేయపడినా కూడా వాళ్ళు కనికరించని పరిస్థితి అని చెప్పేసి నరేందర్ కుటుంబ సభ్యులు కాలనీవాసులు చెప్తున్నారు. ఆయన జరగరాంది ఒకవేళ ఆ కత్తి తీసుకుని తన చేయిని కట్ చేసుకున్నాడు, తన మెడని కూడా కట్ చేసుకున్నాడు. ఒకవేళ జరగరాని దిగిట జరిగితే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి కాలనీవాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మున్సిపల్ అధికారులు సైతం ఆలోచించాలి. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏదైతే మార్చ్ ఎండింగ్ లో మొత్తానికి దాదాపుగా ఒక వ్యూహం పెట్టుకున్నారు. చాలా మట్టుకు కూడా ఏదైతే మొండిగా ఉన్న బకాయిలన్నింటి కూడా తీసుకొని మొత్తం ఒక టార్గెట్ పరంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని మున్సిపల్ అధికారులు అయితే వెళ్తున్నారు. ఈ క్రమంలో కూడా నగరంలో చాలా మట్టుకు పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. చాలా మట్టుకు కూడా ఆ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం ఒకవైపు వాళ్ళవి కూడా ఉన్నాయని చెప్పేసి కాలనీవాసులు చెప్తున్నారు. దీంతోపాటు మున్సిపల్ సంబంధించినటువంటి పరిధిలో కూడా కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఖలీల్వాడి కావచ్చు, ఇట్లాంటి అనేక పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ట్యాక్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళపైన ఫోకస్ చేయలేదు. వాళ్ళపైన ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించకుండా పేదవాళ్ళపైన ఇట్లాంటి తీరు కూడా మొత్తం విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆలోచించాలి, పేదవాళ్ళకు కొద్ది సమయం ఇవ్వాలి, ఖచ్చితంగా కడతాము, మేము ఎక్కడికి పోమని చెప్పినా కూడా ఇట్లాంటి వాళ్ళు గందరగోళానికి దారితీయడం పట్ల కూడా నిజామాబాద్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలోచించాలి, అధికారులు సైతం కూడా ఇట్లాంటి వాటిపైన కూడా ఇట్లాంటి జరగకుండా కూడా దృష్టి పెట్టాలని కాలనీవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.